నమస్కారం బిఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. జేసీబీపై ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన. భారీ వరదలతో విరిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ గేట్లు. ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. మాజీ మంత్రి జోగి రమేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కి పర్యటించారు. కృష్ణలంక, పటమట, యనమల కుదురు, భవానీపురం, రామలింగేశ్వర్ నగర్, జక్కంపొడిలో ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో చంద్రబాబు జేసీబీ సాయంతో పర్యటించి బాధితులను పరామర్శించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. ఓవైపు పరామర్శలు, మరోవైపు సహాయక చర్యలను చంద్రబాబు సమాంతరంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. అక్కడికక్కడే అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కడప పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్నారు. మార్గ మధ్యలో విజయవాడ కృష్ణలంక ఏరియాలోని రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉన్న నేపథ్యంలో శ్రీశైలము, పులిచింతల, నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం 8 లక్షలు 9 లక్షల క్యూసెక్లు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ, కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు 2 రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీళ్ళు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం అనేది పలికితే జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది. కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది. జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగారు. తుఫాన్ వచ్చినప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని, నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత నేనే వస్తాను, వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. వరద పోటెత్తడంతో పలు బోట్లు కొట్టుకొచ్చి బ్యారేజీలోని గేట్లు ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీలోని 3 గేట్లు భారీగా ధ్వంసమయ్యాయి. విరిగిపోయిన గేటును పైకెత్తే చైన్ లింక్ దిమ్మ కూడా డ్యామేజ్ అయినట్టు సమాచారం. దీంతో ఏం జరుగుతుందా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పెర్రి ప్రాంతంలో వరద తీవ్రతకు గల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద వరద నీరు చేరుకోవడంతో వరద తీవ్రతపై మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కనీసం సిద్ధశుద్ధి లేదని పూర్తిగా అర్థమవుతుందని అన్నారు. వరద వస్తుందని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం తెలిసినా అలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. అసమర్థత
అనే దానికి ఈ విపత్తి కారణం. ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా గోదావరి నుంచి ఏ విధంగా డిశ్చార్జ్ ఉంటుంది, కృష్ణానది నుంచి ఏ విధంగా డిశ్చార్జ్ ఉంటుంది, ఇదన్నింటినీ కూడా అంచనాలు వేసుకొని మునేరు, పాలేరు, కట్లేరు, వాగులు, వంకలు ఇవన్నీ కూడా పడిన వర్షపాతాన్ని ఒక అంచనాతో ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. గతంలో కూడా ఇటువంటి వరదలు చూసాం చిన్నప్పుడు కూడా. కానీ దీనికి ఒక అంచనాతో ముందుకెళ్ళారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినాయి, మొన్న మా ప్రభుత్వంలో కూడా ఇటువంటి విపత్తులు చూసాం. రాష్ట్రంలో చాలా చోట్ల చూసాం. కానీ ముందు జాగ్రత్త చర్యలు ప్రతి జిల్లాకి ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తాం, అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొస్తాం, వాళ్ళకి సకల సదుపాయాలు భోజనంతో పాటు చిన్నపిల్లలకి పాలు కూడా, మంచినీళ్ళు, సకల సదుపాయాలు చేసిన పరిస్థితులు మేము చూసాం. పుట్టపర్తి గణేష్ సర్కిల్లో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన నాయకుడు కరుణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వేడుక చేశారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు వెచ్చించి రైతులకు సహాయం చేశారన్నారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు. సినీ రంగంలో అత్యున్నతమైన శ్రేణిని అధిరోహించారు. మంచి కథానాయకుడిగా ఆంధ్రప్రదేశ్ హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు తీర్చాలని వారికి సహాయం చేయాలనే ఆలోచనతో, ఉద్దేశంతో సినీ రంగంలో రాణిస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి సేవ చేయాలని రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. తన దూరపు ఆలోచన చేత ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఖచ్చితంగా కార్పొరయ్యాడు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడడానికి తన వంతు సహాయం చేసేందుకు ఆయన ప్రత్యేకంగా మరి అభినందిస్తున్నాం. అన్నిటినీ మించిన మంచి మానవతావాది. ఎవరికే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కిడ్నీ సమస్య వచ్చినా కూడా మానవతాత్మకతో, సామాజిక స్పృహతో స్పందించి వాళ్ళకి సాయం చేస్తూ వచ్చారు. మంచి పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం తీసుకుని పరిపాలనని నేర్చుకుంటానని చెప్పడము ఆయన వినయానికి తార్కాణము. అటువంటి మహా వ్యక్తి పుట్టినరోజున మనందరం పండగ జరుపుకుంటున్నాము. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక్కసారి ఆయనకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పామిడి పట్టణంలోని సత్యసాయి పంప్ హౌస్ వద్ద సత్యసాయి తాగునీటి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 11వ రోజుకు చేరింది. సత్యసాయి తాగునీటి కార్మికుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గత 10 రోజులుగా వేతనాలు చెల్లించాలని సమ్మె చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సత్యసాయి తాగునీటి కార్మికులకు బకాయి పడ్డ వేతనాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం డీఎస్పీ రవికుమార్, సిఐ హరినాథులు విలేకరుల సమావేశం. డీఎస్పీ మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలోని ఉమానగర్ నందు వాహబ్ ఖాన్ ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిల్ను ముద్దాయి పాతన్న తన వద్ద ఉన్న మారుతాళాన్ని ఉపయోగించి దొంగలించుకొని పోయాడు. కళ్యాణదుర్గం పోలీసులు పాతన్నను అరెస్టు చేసి 16 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు.
ఓకే సార్. గౌరవనీయులైన ఎస్పీ అనంతపూర్ ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాల విషయంగా కళ్యాణదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం అనేది, దాంట్లో మా క్రైమ్ పార్టీ గంగాధర్, పుష్పరాజ్, ఖాజా, రాజేష్ వీళ్ళని సభ్యులుగా చేసి అన్ని గ్రామాలు తిరిగి ఆ క్రమంలో ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో కళ్యాణదుర్గం టౌన్కి చెందిన పాతన్న ఇతను మొత్తము 23 కేసుల్లో ఇదివరకే ముద్దాయి ఇతనిని అరెస్టు చేసి ఇతని స్వాధీనంలో నుంచి 16 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడమైనది. ఇతనిని మేము జేఎఫ్సీఎం రాయదుర్గం కోర్టు ముందు రిమాండ్ నిమిత్తము హాజరుపరుస్తాము. ఈ సందర్భంగా ఈ స్పెషల్ టీం చేసిన కృషిని ఎస్పీ ప్రస్తుతం రాష్ట్రంలోని వరదలు వైపరీత్యం కాదని, పరిపాలన వైఫల్యం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరితపించిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. వరద పరిస్థితులపై ముందుగానే హెచ్చరించిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చాలా 90 రోజులు 100 రోజులే వాళ్ళ పరిపాలన. సంవత్సరం కానివ్వండి, ఏ విధమైన హెరాస్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. హెరాస్మెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు. నాకు అన్ని ఫోన్లు చేస్తున్నారు, అయ్యా వాళ్ళు ఇట్లా అంటున్నారు, కేసు పెడతాం, నువ్వు రాజీనామా చేయకపోతే కేసు పెడతాం అనే వాళ్ళు ఉన్నారు. మీ అబ్బాయిని ఇరికిస్తాం, మీ వాళ్ళని ఇరికిస్తాం, తప్పుడు కేసులు పెడతాం అని అంటున్నారు. అట్లా జరగదు. లీగల్ ఫైట్ చేద్దాం. ఎస్పీ, డీజీపీ, ఎస్పీ ఇక్కడ మన ఎస్పీ ఇక్కడ ఎవరో కొత్తగా వచ్చారు, ఆయన కూడా రీజనబుల్ గానే ఉంటున్నారు. కాబట్టి అన్నింటినీ చట్టబద్ధంగా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నలుగురు కలిస్తే బలం, విడిపోతే బలహీనత. నేను మీ అందరికీ మనవి చేసేది, నలుగురు కలుద్దాం, బలంగా ఫైట్ చేద్దాం, అరాచకాన్ని ఎదిరిద్దాం, హెరాస్మెంట్స్ ఎదిరిద్దాం, నిలబడి పోరాడదాం. మీరు చూశారుగా, పోయినసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత, మనం ఓడిపోయిన తర్వాత జిల్లా పరిషత్ కాదు, మన మండలాలను ఎలా ఆక్రమించుకున్నారో దౌర్జన్యం చేసి, అలాంటి ఎప్పుడు మనం చేయలేదే. అవి చరిత్రలో ఉండిపోతాయి. ఇలాంటి ఎవరైనా దౌర్జన్యాలు చేసినా, హెరాస్మెంట్ చేసినా, కేసులు పెట్టి అది చేస్తామని బెదిరించిన చరిత్రలో నిలబడిపోతాయని, అవన్నీ ప్రశ్నార్థకం అవుతాయనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని నేను మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పాలని అనుకున్నాను, చెప్తున్నాను. మళ్ళా వస్తాను. ఇక్కడే ఉన్నా కదా, ఇక్కడే అద్దెలు ఉంది, ఇక్కడే ఆఫీస్ ఉంది, ఎక్కడికి పోను నేను. కాకపోతే కొద్దిగా స్లో, నిరుత్సాహ వాతావరణం ఉన్నాం కాబట్టి కొద్దిగా స్లోగా ఉంటాం. ఇంకా చాలా మంది మాట్లాడాలి, కానీ ఇప్పుడు అందరూ మాట్లాడకుండా నాతోనే ముగిద్దాం అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. కానీ మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. రెండోది, ఇంకా చాలా చోట్ల బొమ్మలు దండలు వేయాలి. బాబురావు చెప్తున్నాడు అక్కడ మన రైల్వే గేట్ దగ్గర బాగుందని. కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్పా, నిరుత్సాహంగా ఉన్నాము, అన్ని చోట్ల హుషారుగా తిరగలేము అనే ఉద్దేశంతో 3 పెట్టుకున్నాను. ఆ 3 పూర్తి చేసాం. మన రాబోయే కాలంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలకి మీ అందరూ నా వెన్నట్టు ఉండాలని, నీకు కూడా నేను వెన్నట్టు ఉంటానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి దివంగత రాజశేఖర రెడ్డి గారికి 15వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాయని మనం. విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు భీమవరంలోని ఓ ప్రైవేటు కాలేజీ హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయవాడలోని సింగ్ నగర్, నున్నా, పాయకపురం తదితర ప్రాంతాల వరద ప్రాంతాల ప్రజలకు అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
కొరిషపాడు మండలం మేదరమెట్ల కొరిషపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ వినాయకుని విగ్రహాలు ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ సోమవారం తెలియజేశారు. అనుమతి కోసం పోలీసు వారు సూచించిన వెబ్సైట్ను లేదా 7995095800 నంబర్కు వాట్సాప్ చేసి దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. కొరిషపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మీరు వినాయక చవితి సందర్భంగా రాబోయే ఏదైనా మండపాలు పెట్టుకోవడానికి విగ్రహాలు పెట్టుకునేదానికి అందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్ని విధాలుగా పోలీస్ పర్మిషన్ తీసుకొని దానికి మండపాలు పెట్టుకోవడం, దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ బాధ్యత తీసుకొని చేయవలసి ఉంటుంది. దీనికోసం పోలీస్ శాఖ వారు ఒక లాగిన్ వెబ్సైట్ని ఒకటి క్రియేట్ చేశారు. దాంట్లో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు http.ganeshutsav.net మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ కూడా దానిలో పొందుపరిస్తే దాన్ని మీకు పర్మిషన్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ప్రజలు ఉత్సవాలకు సంబంధించి సంబరాలు చేసుకునే టైంలో కానీ ఏదైతే పందిళ్ళు వేసుకునేటప్పుడు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకోవాలి. అలాగే ఫైర్ సంబంధించి కూడా ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కమిటీ సభ్యులు 24/7 అక్కడ ఉండేటట్టుగా ఎవరో కొన్ని నియమించుకోవాలి. ఏదైనా అనావశ్యంగా ఏదైనా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మెంబర్స్ మీద ఉంటుంది. అలాగే ఊరేగింపు అప్పుడు కూడా మీరు ఏ రూట్లో వెళ్తున్నారు ఏంటనే ముందుగా మనకి తెలియజేస్తే ఆ రూట్ మేము బందోబస్తు నియమించడం, అలాగే చేసుకొని ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా వేడుకలు ఎంతో ఆనందంతో జరుపుకోవాలని అనుకున్నాం. కానీ నేడు రాష్ట్ర విపత్తులతో భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల అతలాకుతలంగా ఉండడంతో ఆ సహాయక చర్యల్లో అందరం కలిసి పాల్గొని సహాయం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. ఆయనకి వేడుకల్లో అందరం కలిసి పాల్గొందామని మనం ఎంతో అనుకున్నాం. కానీ ఈరోజు రాష్ట్రం విపత్తులో ఉంది. భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలే కాకుండా రాష్ట్రంలో కొన్ని చోట్ల అతలాకుతలంగా ఉంది. ఆ సహాయ చర్యల్లో మనందరం కలిసి పాల్గొందాం. ఎందుకంటే ఈ వయసులో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లో రాత్రంతా ఉండి అధికారులను, మిగిలిన ప్రజాప్రతినిధులను అందరినీ అప్రమత్తం చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఒక మనిషికి సహాయం చేయడం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కటింగ్, వన మహోత్సవం జరిగింది. అనంతరం జనసేన నాయకుడు పులవర్తి కిషోర్ నాయుడు ధవళేశ్వరం పంచాయతీ కార్మికులకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.